నీకు దేవుడు అప్పగించిన మహోన్నతమైన బాధ్యత అంటే నీ పిల్లలను పెంచి పెద్దవారిని చేయడమే. వారిని పెంచుటలో ముఖ్యంగా నువ్వేం చేయాలంటే వాళ్ళకి వాక్యమును నేర్పించాలి. బైబిల్ వాక్య కథలు చెప్పు. సువార్త వినరేమో, కొంచెం పెరిగిన పిల్లలు మమ్మీ పొద్దాకి ఏదో ఒకటి అంటావు, కథ చెప్పు, బైబిల్ స్టోరీ చెప్పు. ఒక భక్తుని గురించి చెప్పు, ఒక వీరుడి గురించి చెప్పు, ఒక మహిళని గురించి చెప్పు. వాళ్ళకి దేవుని మాటలు నేర్పించు. అవన్నీ వారి మదిలో ఉండిపోతే యేసుని నామం. చెప్పరేమండి హుషారుగా గట్టిగా. అవసరమైతే రోజుకు వాక్యాన్ని కంఠస్థం చేయమని పిల్లల్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి. రెండవ విషయం అంతా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రార్థన. చెప్పండి, హుషారుగా చెప్పాలి. ఎంతమంది మీ పిల్లలకి రాత్రులు చలి పుట్టేటప్పుడు బెడ్షీట్ కప్పి ఉంటారు? ఏమండి మాకు అర్థం కావట్లేదు, మీరందరూ మిమ్మల్ని అడిగానండి, ఎంతమంది రాత్రి పిల్లలకి బెడ్షీట్ కప్పి ఉంటారు? ఎస్, అందరం. మీది ఈ ఊరేనా? మీరేమైనా ఏలియన్స్? నాకు అర్థం కావట్లా. మీరు ఏం మాట్లాడరేంటి కదా. ప్రతి తల్లి ఏం చేస్తుంది? పిల్లలకి చలి పుడుతుందంటే ఏం చేస్తుంది? బెడ్షీట్ అయినా కప్తారు, లేకపోతే చెంగైనా. మాట్లాడరేమండి? నీ పిల్లల్ని నువ్వు ప్రార్థనలో కప్పావా? ఒక్కసారి నా మాట ఆలోచన చెయ్యి. నీ పిల్లలు వింటున్నారా? ఈ చల్లని లోకములో పాడైపోతుంటే, వణికిపోతుంటే నీ పిల్లలకు ప్రార్థన అనే కవచాన్ని నువ్వు కప్పిన అనుభూతిలో ఉందా? మళ్ళీ చెబుతున్నాను, ఏం పర్లేదయ్య గారు, నా పిల్లలకి నేను మంచి స్కూల్ ఇచ్చాను, ఇవన్నీ మంచిదని కాదనను. నువ్వు మంచి తల్లివే, మంచి తండ్రివే. అయితే అమ్మా, పిల్లల విషయంలో నువ్వు బాధ్యత తీసుకోవాలి. బిడ్డలను ఆత్మీయతలో పెంచాలి. వారికి రోజు వాక్యపు కథలు చెప్పాలి. వారు వింటూ ఉంటాడు, వాడు నేర్చుకుంటూ ఉంటాడు. వింటున్నారా? పాప నేర్చుకుంటారు. అదే రీతిగా రోజు నీ పిల్లలకు వింటున్నారా, వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. రోజు వింటున్నారా, నీ పిల్లలకు కూడా నీతో కలిసి ప్రార్థించడానికి నువ్వు నేర్పించాలి. యేసుకి స్తోత్రం చెప్పాలి కొంచెం హుషారుగా.